సీతాదేవి భూమిలో ఐక్యమైన ప్లేస్ అండి ఇది. ఇప్పుడు నేను చూపించబోయేది వాటర్ ఫాల్ బాగుంది కదా. ఈ గృహ లోపల శివలింగం అయితే ఉంటుంది. ఇది ప్రయాగరాజ్ నుంచి కాశీకి వెళ్ళే దారిలో జంగీగంజ్ నుంచి 14 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి అమ్మవారిది పాలరాతి విగ్రహం ఉంటుంది. గుడి చుట్టూరు నీళ్లు ఉంటాయండి. ఈ ప్లేస్లో అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు భూమి పగులుతుంది కదా, ఆ ప్లేస్ అండి ఇదంతా. లోపల వాటర్ వచ్చేసింది అనమాట గుడి చుట్టూరు. ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవారి రాతి విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి అమ్మవారి విగ్రహం అయితే. కళ్ళకి ఇంపుగా ఎంత అందంగా ఉంటారు అమ్మవారు. మేము వెళ్ళేసరికి ఏదో కడుతున్నారు, కర్రలు అవన్నీ ఉన్నాయి. ఇది చూసుకుని మనం కిందకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట, కిందకి వెళ్ళిపోవాలి. కింద అమ్మవారు భూమిలో ఐక్యమైన ప్లేస్ ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో విగ్రహం. అది చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఆ దృశ్యం మన కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది అనమాట. ఈ ఫోటోలో ఉన్న ప్లేస్ ఇది.